ఉన్న ఊళ్ళో పని లేదు, పరాయి దేశం పోయినా పని దొరికే అవకాశమే లేదు. ఏజెంట్ల మోసాలకు బలై చావు బతుకుల మధ్య కాలం వెళ్లదీస్తూ ఎప్పుడు ఇంటికి పోతామా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇది కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది పరిస్థితి. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం ఓ వెబ్సైట్ ను ఏర్పాటు చేసినా ప్రచారం లేక జనాలకు ఆ విషయమే తెలియకుండా పోతోంది. రాష్ట్రంలోని సగం జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి బతుకుతున్న వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో చాలా మంది ఏదో రకంగా గల్ఫ్ ప్రయత్నంలో మోసపోయి అక్కడే జైలు జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాలంటూ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఈ మధ్యే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ ను కలిశారు. ఎంపీ రిక్వెస్ట్ కు రియాక్ట్ అయిన కేంద్రం గల్ఫ్ బాధితుల కోసం www.passportindia.gov.in అనే ఓ వెబ్సైట్ ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. ఎన్ఆర్ఐలు కానీ గల్ఫ్ లో చిక్కుకుపోయిన వాళ్ల బంధువులు కానీ ఈ వెబ్సైట్ చూసి అందులో ఉన్న మద్దతు లింక్ క్లిక్ చేయాలి. అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఓ నంబర్ వస్తుంది. ఈ నంబర్ తో వీలున్నప్పుడల్లా తమ కంప్లైంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. రీసెంట్ గా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే గల్ఫ్ బాధితుల వెబ్సైట్ ఉందో అది చాలా మటుకు ఉపయోగకరమైన, అప్పటికి కూడా చాలా మటుకు చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది చదువులేని వాళ్ళందరూ కూడా గల్ఫ్ వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ వెబ్సైట్ ఆపరేట్ చేయడం ఏ విధంగానో తెలియకుండా పోవడం జరిగింది. ఈ రోజులలో వెబ్సైట్ ని ఇంటర్నెట్ లో ఆన్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ గురించి చాలా మంది పల్లె ప్రజలకు కానీ చాలా మంది చదువురాని వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా మటుకు దీన్ని దాదాపుగా వాళ్ళందరూ కూడా తెలిసే విధంగా ప్రభుత్వం ఏదైనా కృషి చేయాల్సిందిగా. ఈ వెబ్సైట్ సంగతి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అందరికీ తెలిసిన ఒకటి రెండు స్వచ్ఛంద సంస్థలపైనే చాలా మంది ఆధారపడుతున్నారు. అందులో కూడా చారిటీ సంస్థలు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నా అయిన వాళ్ల ఆచూకీ వెనక్కి రప్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. మీ సేవ ఈ సేవా సెంటర్లలో వెబ్సైట్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కోసం ప్రవేశపెట్టినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. దీన్ని మీ సేవకు అనుసంధానం చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకునే విధంగా ఉంటే అందరికీ సమాచారాన్ని అందివ్వడానికి వీలుగా. కేంద్ర ప్రయత్నాలు, జనాల కోరికలు ఇలా ఉంటే మరోవైపు సౌదీలో మన వాళ్ల కష్టాలు రోజు రోజుకు రెట్టింపవుతున్నాయి. అక్కడి అధికారుల నుంచి ఒత్తిళ్లతో పాటు సరైన పత్రాలు లేక బయటకి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గల్ఫ్ తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మన వాళ్లు క్షణమొక గండంగా బతుకుతున్నారు. వెంటనే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము వచ్చి 9-10 నెలలు అవుతుందన్న. వచ్చే ఒక ముదిరి మాకు అన్ని అవుతున్నాయి, బాంబులు పడుతున్నాయి, ఎవ్వరు కూడా పట్టించుకుంటారన్న. మాది కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి అయ్యప్ప కాలనీలో ఉంటామన్నా. సౌదీ బతుకమని వచ్చినామన్నా, సాగు బతుకులను మా పిల్లలు కలుపుతారని మీరే అనుకుంటున్నామన్నా. దయచేసి కలిపండి. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నం మంచిదే, కానీ అవసరమైన ప్రచారం లేకపోవడమే ఇబ్బందిగా మారింది. కేంద్రం ప్రారంభించిన వెబ్సైట్ ను గ్రామాల్లోకి తీసుకెళ్లగలిగితే ఇలాంటి సమస్యలు సాల్వ్ చేయొచ్చని స్వచ్ఛంద సంస్థలు, జనాలు కోరుతున్నారు.